ఏ ఆటగాడి కెరియర్లోనైనా బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. కానీ ఆ ఫేజ్ను దాటుకుని మళ్ళీ నీ సత్తా నిరూపించుకుంటే వచ్చే కిక్కే వేరు. ప్రస్తుతం భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఇదే కిక్ను ఎంజాయ్ చేస్తున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం జట్టులో చోటు కోల్పోయాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో సైతం పేరు లేకుండా పోయింది. అయితే పోయిన చోటే రాబట్టుకోవాలన్న లక్ష్యంతో కష్టపడి మళ్ళీ ఫామ్ అందుకుని ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్లో కూడా తన పేరు ఉండేలా చూసుకున్నాడు. ఓ దశలో పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయి ఆ తర్వాత క్రమశిక్షణ పాటించలేదని కారణంతో భారత జట్టుకు దూరమయ్యాడు శ్రేయస్ అయ్యర్. అయితే గత కొన్ని రోజులుగా అతడు మెరుగైన ఆట తీరు కనబరుస్తున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఫార్మాట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత జట్టు కైవసం చేసుకోవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు ఈసారి ఖచ్చితంగా అందులో అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంపై చర్చించేందుకు మార్చి 29న బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీట్ కానున్నారు. ఇందులో ఏ ఆటగాడికి ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలనేది నిర్ణయించనున్నారని సమాచారం. అయితే గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన అయ్యర్కు ఈసారి చోటు కల్పించాలని బీసీసీఐ భావిస్తోందట. గత కొన్ని రోజులుగా అయ్యర్ మెరుగైన ఆట తీరు కనబరుస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇషాన్ కిషాన్పై కూడా బీసీసీఐ చర్చించనుంది. అతడికి కాంట్రాక్ట్ ఇవ్వాలా వద్దా అనేది ఆ సమావేశంలో డిసైడ్ కానుంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. 5 మ్యాచ్ల్లో 48.6తో 243 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ 2025లో రీసెంట్ మ్యాచ్లో 97 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టులో శ్రేయస్ నమ్మదగిన ప్లేయర్గా మారిపోయాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో చోటు సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. పలువురు మాజీలైతే ఏకంగా అయ్యర్కు అన్ని ఫార్మాట్లలో అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.